తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్ కు చేరిందా? సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో అప్పట్లో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్, ఐఏఎస్ విచారణలో ఏం తేలింది? కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా? ఆయన్ని విచారించి నివేదిక సుప్రీంకోర్టుకి ఇవ్వనుందా? కేసీఆర్ పేరును ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా ప్రస్తావించడానికి అసలు కారణమేంటి? ట్యాపింగ్ కేసు ఎప్పుడు తేలనుంది? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు చివరి అంకానికి చేరింది. ఈ కేసు నిమిత్తం డీజీపీ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన అంశాల వైపు వెళ్లకుండా మిగతా వాటిపై దృష్టి పెట్టారు అధికారులు. ఈ క్రమంలో మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ప్రస్తుతం వివిధ పదవుల్లో ఉన్న అధికారులను సిట్ విచారించింది. ఇప్పుడు అధికారుల వైపు దర్యాప్తు పూర్తి కావడంతో ఇక రాజకీయ నేతల వంతైంది. అందులో భాగంగానే రాజకీయ నేతలపై సిట్ ఫోకస్ చేసిందట. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలకు నోటీసులు ఇవ్వాలని భావిస్తోంది. అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన 3 నేతలున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం కేసీఆర్ ను విచారించడానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగిసింది. దీనిపై సిట్ చీఫ్ సజ్జనార్, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ కీలకంగా భేటీ అయ్యారు. కేసు పురోగతిపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలుస్తోంది. 2 రోజుల్లో సుప్రీంకోర్టులో స్టేటస్ రిపోర్టు దాఖలు చేస్తారని చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా ప్రస్తావించడానికి కారణం నాడు జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం. అప్పట్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు ప్రణాళిక రూపొందించారని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతేకాదు ఒక ఆడియో కూడా విడుదల చేశారు. అయితే ట్యాపింగ్ వల్లనే ఈ ఆడియో బయటకు వచ్చిందని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఆడియోను ఎలా రికార్డ్ చేశారు, ఎక్కడి నుంచి వివరాలు సేకరించారు అనే విషయాలను పోలీసులు రాబట్టారని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులైన ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు సహా ఇతరులిచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం కేసీఆర్ ను సిట్ విచారించనున్నారని అంటున్నారు. నాడు కేసీఆర్ ఆరోపించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ ను పోలీసులు విచారించారు. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. నందకుమార్ ఫోన్ ను ట్యాప్ చేయడం ద్వారానే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నాడు కేసీఆర్ గుర్తించారని సిట్ భావిస్తోంది. అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ నిర్వహించిన విలేకరుల సమావేశం, మీడియాలో ప్రసారమైన ఆడియో, వీడియో రికార్డులను కూడా ఇప్పటికే సేకరించింది. వీటి ఆధారంగానే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఇతరులకు నోటీసులు ఇవ్వనుందని అంటున్నారు. నాడు బీజేపీ నేతలను అడ్డంగా ఇరికించడానికి కేసీఆర్ ఆడియో టేపులను బయటపెట్టారు. అవే ఇప్పుడు ఆయనకు చిక్కులు తెచ్చాయని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.